అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు బావ మరదల బంధం. ఈ కథని రచించిన వారు శ్రీకాంత్ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, నా పేరు అంజలి. నేను డిగ్రీ పూర్తి చేశాను. మాది అందమైన పల్లెటూరు. పై చదువుల కోసం హైదరాబాదు వెళ్ళాను. ఇంట్లో అమ్మ ఒక్కతే. నాన్న 2 సంవత్సరాల క్రితం మేస్త్రి పనికి వెళ్ళి లిఫ్ట్ కింద పడి చనిపోయారు. హైదరాబాదు వెళ్ళాను. ఫ్రెండ్ రూములో చదువుకుంటుంది. తనతో పాటు నేను రూమ్లో ఉండి కాలేజీకి వెళుతూ పార్ట్ టైం జాబ్ చేస్తున్నా. నెలకు 8,000 జీతంతో అమ్మపై భారం కాకుండా చదువుకుంటున్నా. అప్పుడప్పుడు పండుగకు ఊరికి వచ్చేదాన్ని. అది దసరా పండుగ. ఓవైపు నవరాత్రులు, మరోవైపు బతుకమ్మ ఆటపాటలు. ఊరు వాడ ఊరెత్తిపోయేలా సంబరాలు అంబరాన్నంటాయి. ఈ గ్యాప్లో మా బావ నా చుట్టూ తిరుగుతూ ఆట పట్టించేవాడు. అన్నట్టు చెప్పలేదు కదూ, మా మేనమామ కొడుకు విజయ్. వాళ్ళది మా పక్కిళ్ళు. మాకు అన్ని విషయాలలో చేదోడు వాదోడుగా ఉంటాడు మామయ్య. కూతుర్లు లేకపోవడం వల్ల నేనంటే చాలా ఇష్టం మామయ్యకు. మా అమ్మకు మామయ్యకు నన్ను బావను జంట చేయాలని కోరిక. నాకు మాత్రం బావను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే ఇద్దరం ఎప్పుడూ గొడవ పడేవాళ్ళం. నేను ఒకటి అంటే తనొకటి అనేవాడు. నన్ను ఎప్పుడూ కోతి అని పిలిచేవాడు. నేను కర్రీ అని పిలిచేదాన్ని. పైగా బావ పెద్దగా చదువుకోలేదు, లౌక్యం లేనివాడు. నన్ను అర్థం చేసుకోలేని మనిషి. నేను పెళ్లి చేసుకుంటే నా చదువు ఆగిపోతుంది. నా కలలు కలలుగానే మిగిలిపోతాయి. పండుగ అయిపోయింది. చుట్టాలు పక్కాలు చేరి బావతో నా పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. నాకు చాలా నచ్చ చెప్పాలని చూశారు, కానీ నేను ససేమీరా ఒప్పుకోలేదు. అక్కడ ఉండలేక ఒక్క క్షణం కూడా కలల సాకారానికై హైదరాబాదు వచ్చేశాను. దిల్షుక్ నగర్ నుండి ఎల్బీ నగర్ వెళ్ళేదాన్ని రోజు. ఒకరోజు బస్టాప్లో నేను నిలుచున్న పక్కనే ఉన్నాడు కుర్రాడు. ఫోన్లో మాట్లాడుతూ బస్సు రాగానే ఎక్కి వెళ్ళిపోయాడు. తీరా చూస్తే ఫైల్ మర్చిపోయాడు. నేను ఆ ఫైల్ చూశాను. ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ చేసి చెప్పాను. వాడు వచ్చే వరకు ఫైల్ మొత్తం తిప్పేశా. 10th క్లాస్ ఫస్ట్, ఇంటర్ క్లాస్ ఫస్ట్, డిగ్రీ ఫస్ట్ క్లాస్. బాగానే చదివాడు. ఇంతలో రానే వచ్చాడు. ఫైల్ తీసుకొని కృతజ్ఞతలు చెప్పాడు. ఇంటర్వ్యూ ఉంది, టైం అవుతుంది అని వెళ్ళిపోయాడు. నేను వెళ్ళిపోయాను. మా ఫ్రెండ్తో ఇలా జరిగింది చెప్పాను. మా ఫ్రెండు, వాడెవడోరా బాబు, ఇంటర్వ్యూకు వెళ్తూ ఫైల్ మర్చిపోతారా ఎవరైనా అంది. అంతలో నాకు మెసేజ్ వచ్చింది. ఎవరా అని చూసా. వాడే. నాకు జాబ్ వచ్చింది, మీది గోల్డెన్ హ్యాండ్ అండి, కృతజ్ఞతలు అని చెప్పాడు. అయినా ఇందులో నాదేముంది, మీరు కష్టపడి చదివారు కాబట్టి వచ్చింది అని నేను కంగ్రాట్స్ చెప్పాను. వారం రోజుల తర్వాత మళ్ళీ అదే బస్టాండ్లో కనిపించాడు. దగ్గరికి వచ్చి బాగున్నారా మేడం అని పలకరించాడు. ఆ, బాగున్నా, మీరు అని మాటలు కలిశాయి. ఈరోజు జాబుకి వెళుతున్నా, ఫస్ట్ డే అని చెప్పాడు. నేను ఆల్ ది బెస్ట్ చెప్పాను. బస్సు రాగానే వెళ్ళిపోయాడు. నేను నా బస్సు రాగానే వెళ్ళిపోయాను. అలా రోజు ఇద్దరం బస్టాండ్లో బస్ కోసం నిలుచునేవాళ్ళం. అప్పుడప్పుడు చిరునవ్వు నవ్వుతూ తిన్నారా మేడం అని పలకరించేవాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు వాడు, మేడం, నాకు మొదటిసారి జీతం వచ్చింది, మీకు చిన్న ట్రీట్ ఇవ్వాలి అనుకుంటున్నాను అని మెసేజ్ చేశాడు. నేను నా మనసులో అవసరమా అని అనుకున్నా. నాకెందుకు సార్ ట్రీట్, ముందు మీ తల్లిదండ్రులకి ఏదైనా కొనిపెట్టండి గుర్తుగా మొదటి జీతంతో, వాళ్ళు చాలా ఆనందపడతారు అని చెప్పా. మరుసటి రోజు బస్టాండ్లో నా దగ్గరికి వచ్చి, ప్లీజ్ మేడం, చిన్న ట్రీట్, మీ వల్లే నాకు ఈ జాబ్ వచ్చింది, కాదనకండి ప్లీజ్ అంటూ పక్కనే బేకరీ షాపు ఉంది, కూల్ డ్రింక్ తీసుకొని వెళ్ళండి, రండి మేడం అని బ్రతిమిలాడుతున్నాడు. వెళ్ళక తప్పలేదు. నన్ను మేడం అనకండి ప్లీజ్ అని చెప్పా. నాకు మీ పేరు తెలియదు కదా,
అందుకే అలా పిలిచాను అన్నాడు. నేను నా పేరు అంజలి సార్ అని చెప్పా. వెంటనే నా పేరు సార్ కాదు అంజలి గారు, చరణ్. చరణ్ అని పిలవండి అని చెప్పాడు. "ఆ, కూల్ డ్రింక్స్ తాగాము. నేను వెళుతున్నా చరణ్ గారు, నాకు పని ఉంది" అని వెళ్ళిపోయాను. అలా మా పరిచయం స్నేహంగా మారింది. రోజు వాడు మెసేజ్ చేసేవాడు. మా ముచ్చట్లకు హద్దు అవధులు లేకపోయేవి. 1 2 1 2 3 4 ఇలా రాత్రంతా ముచ్చట్లు పెట్టేవాళ్ళం. వీకెండ్లో కలిసి హైదరాబాదులో బైక్ మీద చక్కర్లు కొట్టేవాళ్ళం. సినిమాలు, పార్కులు చూడనివి లేనేలేవు. ఇలా నా జీవితం అందమైన హరివిల్లుగా మారింది ఒక్కసారి. కానీ అది మాయని మచ్చగా మారుతుంది అనుకోలేదు. ఒకరోజు చరణ్ ఫోన్ చేసి, "నాకు ఒంట్లో బాగోలేదు. నేను నిన్ను తరువాత ఆదివారం కలుస్తా" అని చెప్పాడు. నేను కంగారుగా "ఏమైంది" అని అడిగాను. "ఏం లేదు, టెంపరేచర్ ఎక్కువయింది" అని చెప్పాడు. నేను రూమ్కి వెళ్ళాను. "ఏమన్నా తిన్నావా" అని అడిగాను. "లేదు" అని చెప్పాడు. టిఫిన్ చేసి తినిపించి టాబ్లెట్లు వేశాను. నిద్రపోయాడు. సాయంత్రం కాగానే "నేను వెళతాను చరణ్" అని చెప్పా. "వాడు ఇక్కడే ఉండిపోరాదు, ఈరోజు తోడుగా" అన్నాడు నీరసంగా. నాకు భయంగా ఉంది. "నేను వెళతాను" అన్నాను. చరణ్, "భయమెందుకు అంజలి? ఎవరైనా తప్పుగా అనుకుంటారేమో అని అనుకుంటున్నావా?" "అదేమీ లేదు చరణ్, కానీ..." "సరేలే, ఉంటా" అని చెప్పా. నైట్ డిన్నర్ ప్రిపేర్ చేశాను. ఇద్దరం కలిసి తిన్నాం. తను టాబ్లెట్స్ వేసుకున్నాడు. 12 అవుతుంది. టైం ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. తను సడన్గా నా బుగ్గ మీద ముద్దు పెట్టాడు. నాకు అర్థం కాలేదు. నోట మాట రాలేదు. తను వెంటనే నా పెదాలను తన పెదాలతో బంధించాడు. నాకు వెన్నులో జలధరింపు పుట్టింది. ఇద్దరి మధ్య కోరిక రాచుకుంది. తనువులు ఏకమయ్యాయి. అనుకోకుండా తప్పు జరిగిపోయింది ఆ రాత్రి. ఉదయం లేవగానే ఏదో తప్పు చేశాననే భావన నన్ను వెంటాడుతుంది. "చరణ్" అని చెప్పా. వాడు, "ఇందులో తప్పేముంది అంజలి? మనం ఇద్దరం ఇష్టపడే చేశాము. నేను ఇంట్లో వాళ్ళని ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకుంటా. నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా రూమ్కి వెళ్ళు. నేను ఈరోజే ఊరికి వెళ్ళి అమ్మ వాళ్ళతో మాట్లాడి నీకు ఫోన్ చేస్తా" అని చెప్పాడు. వారం రోజులుగా తన కొరకు ఎదురు చూస్తున్నా. ఫోన్ లేదు, ఎస్ఎంఎస్లు లేవు. నేను ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తుంది. నా ఫ్రెండు, "వాడు రాడు అంజలి, నిన్ను మోసం చేశాడు" అని చెప్తుంది. నాకు ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాలేదు. వాడి ఆలోచనలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. వాడిని పిచ్చిగా ప్రేమించి నమ్మడం నా తప్పు. ఆ బాధ నుండి తేరుకోలేకపోయాను. రూమ్లో ఒంటరిగా ఉండిపోయాను. తిండి తిప్పలు లేవు. పిచ్చి పట్టి ఏం చేస్తున్నానో ఎవరికీ అర్థం కావటం లేదు. నా రూమ్మేట్స్, "ఇంటికి వెళ్ళు అంజలి కొన్నాళ్ళు. అంతా ఒక పీడకలలా మర్చిపో" అని చెప్పారు. కానీ ఇంట్లో వాళ్ళకి నా ముఖం ఎలా చూపించాలి? నేను చేసిన తప్పు నన్ను కలిచివేస్తుంది. ఇంత జరిగాక నేను చనిపోవడం తప్ప మరేదీ నాకు కనిపించటం లేదు. బ్రతికి ఈ బాధని రోజు భరించే కన్నా అదే మంచిది అనుకున్నాను. రూమ్మేట్స్ అందరూ వెళ్ళిపోయారు. నేను రూమ్లో ఒంటరిగా ఉన్నా. చనిపోవడానికి నిద్రమాత్రలు మింగి పడుకున్నా. కానీ నా దురదృష్టవశాత్తు నా ఫ్రెండు ఎందుకో రూముకు వచ్చింది. నన్ను ఆ పరిస్థితిలో చూసి 108 ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళింది. భయంతో మా అమ్మకు ఫోన్ చేసి చెప్పింది. 2 రోజుల తర్వాత నన్ను డిశ్చార్జ్ చేశారు. మా అమ్మ, బావ ఇంటికి తీసుకెళ్లారు నన్ను. మా అమ్మ కంట్లో నీళ్లు తప్ప నోట మాట రాలేదు. అంతో ఇంతో నాతో మాట్లాడేది బావ ఒక్కడే. అమ్మ పరువు తీసింది అని నన్ను నానా మాటలు అంటుంది. బావ, "ఊరుకో అత్తా" అని దూరంగా తీసుకెళ్ళి, "అది ఇప్పుడే చచ్చి బ్రతికింది. మళ్ళా చంపుతావా ఏంది నీ మాటలతోనా" అని అమ్మకు సర్ది చెప్పాడు. జరిగిందేదో జరిగింది. అంజలిని ఏమనకత్తా.
దానికి మనమే ధైర్యం చెప్పుకుంటే అది ఇంకా కుంగిపోతుంది అని కన్నీళ్లు పెట్టుకున్నాడు అమ్మతో బావ. సరేలేరా, నేను అంజలిని ఏమనను, కన్నీళ్లు తుడుచుకో, లోపలికి పోదాం. అది వచ్చినప్పటి నుంచి ఏమీ తినలేదు, అందరం కలిసి తిందాం అని పిలిచింది. ఎప్పుడూ గొడవ పడే బావ నా గురించి కన్నీళ్లు పెట్టుకోవడం ఆశ్చర్యంగా ఉంది. అన్నం పెట్టి రా అంజలి తిందామని అమ్మ పిలిచింది. నాకు ఆకలిగా లేదు, మీరు తినండి అని లోపలికి వెళ్ళిపోయాను. బావ లోపలికి వచ్చి రా అంజలి తిందాం అని బ్రతిమలాడుతున్నాడు. నేను ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్ళి తిన్నాను. కొన్ని రోజులు గడిచాక బావ వచ్చి, అంజలి, ఎప్పుడు ఇంట్లో ఒంటరిగా కూర్చుని ఏం చేస్తావు, అలా పొలం దగ్గరికి వెళ్ళి వద్దాం అని పిలిచాడు. వెళ్ళాను. బావ పొలం గురించి, పంటల గురించి ఏమేమో మాట్లాడుతున్నాను. నేను వినుకుంటూ వెళ్ళాను. ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాను. సాయంత్రం కాగానే ఇంటికి వచ్చాం. కొన్ని రోజుల తర్వాత అమ్మ, మామయ్య నాకు పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తున్నారు. ఇక నేను ధైర్యం చేసి అమ్మకు మామయ్యకు ఒక్కటే చెప్పాను, పెళ్లి సంబంధాలు చూడొద్దు, నేను పెళ్లి చేసుకోను. నేను చేసిన తప్పుకు నాకు ఈ శిక్ష పడాల్సిందే. బలవంతం చెయ్యాలి అని చూస్తే చచ్చిపోతా అని కరాఖండిగా చెప్పేశా. బావ కూడా అంతా దానికి ఇష్టం లేదు అని చెప్పినప్పుడు ఊరుకోండి, పెళ్లి గురించి మాట్లాడకండి. గుర్రాన్ని నీళ్ళ దగ్గరికి తీసుకెళ్తాం కానీ నీళ్లు తాపగలమా అని అమ్మకు సర్ది చెప్పాడు. నా పెళ్లి గురించి మాట్లాడడం అమ్మ కూడా మానేసింది. నన్ను అర్థం చేసుకునేవారు నా చుట్టూ ఉండటం నాకు దొరికిన ఒకే ఒక అదృష్టం. పొలం పనులు చేస్తూ అమ్మ నేను మంచిగా ఉన్నాం. బావ మాకు చేదోడు వాదోడుగా ఉండేవాడు. కొన్ని రోజుల తర్వాత బావపై నాకు ఇష్టం ఏర్పడింది. బాధలో ఉంటే బంధం విలువ తెలుస్తుంది అంటారు కదా. నాకు మా బావ విలువ ఇప్పుడు తెలిసింది. ఎప్పుడు గొడవ పడే బావ ఇప్పుడు నేను ఏడిస్తే ఓదార్చడం, నాకు ధైర్యం చెప్పడం, నాపై చూపే అభిమానం అన్నీ బావపై ప్రేమను పెంచాయి. ఆ రోజు బావకు నాకు పెళ్లి చేస్తాము అంటే నేను చేసుకోను అని చెప్పి మంచి మనిషిని దూరం చేసుకున్నాను. ఆ రోజు నేను బావకి చదువు లేదు, ఎప్పుడు నన్ను చులకనగా చూస్తాడు అని వద్దని వెళ్ళిపోయాను. అయినా బావ నన్ను ఒక్క మాట కూడా అనలేదు. కానీ చదువు ఉందని నమ్మి సంస్కారహీనుడి చేతిలో మోసపోయాను. ఇప్పుడు నా జీవితం అంధకారం చేసుకున్నాను. బావపై ఉన్న ప్రేమను బయటకు చెప్పుకోలేను. ఇది ఇలా ఉండంగా ఊర్లో జనం నాకు బావకి మధ్య ఉన్న చనువుని తప్పుపడుతూ లేనిపోని నిందలు వేస్తున్నారు. ఆడది పెళ్లి చేసుకోకుండా ఉంటే ఊర్లో ప్రతి మగాడు మొగుడిలా పిలిచేవాడే. ఇలాంటి సమాజంలో నేను ఒంటరిగా ఉండలేక, పెళ్ళి చేసుకొనలేక, బ్రతకలేక, చావలేక జీవోత్సవంలా ఉన్నాను. ఊర్లో తప్పుడు ప్రచారాన్ని భరించలేక అమ్మ, మామయ్య నాకు బావకి పెళ్లి చేయాలని నిర్ణయించారు. కానీ నేను మాత్రం వద్దు అమ్మా అని చెప్పా. ఎందుకంటే బావ మంచి మనిషి, నేను చెడిపోయిన దాన్ని. బావకు మంచి అమ్మాయితో పెళ్లి చేయండి అని చెప్పా. కానీ మీ ఇద్దరి మీద పడిన నింద పోతుందా? నువ్వు ఏ రోజు అయితే వాడిని వద్దు అని వెళ్ళిపోయావే, ఆ రోజే వాడి మనసు విరిగిపోయింది. పెళ్లి చేసుకో అని మామయ్య ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని సంబంధాలు వచ్చినా, ఎంతమంది చెప్పినా వినలేదు. ఈరోజు వరకు ఎందుకు అలా ఉన్నాడో తెలుసా? పెళ్లి చేసుకోకుండా. వాడికి నీ మీద ఉన్న ప్రేమ. నీతో గొడవ పడటం, చీటికి మాటికి తిట్టటం, ఇదే వాడికి తెలిసిన ప్రేమ అని అమ్మ చెప్పేసరికి బోరున ఏడ్చేశా. నన్ను ప్రేమించే వ్యక్తి పక్కనే ఉన్నా గుర్తించలేకపోయా అని కన్నీటి సంద్రంలో మునిగిపోయాను.
పెద్దల నిర్ణయంతో మా పెళ్లి జరిగింది. తప్పుగా మాట్లాడిన వారందరూ ముక్కు మీద వేలు వేసుకున్నట్లుగా అది మా మొదటి రాత్రి. నేను బావకు ఐ లవ్ యూ చెప్పాలనుకున్నాను. కానీ బావ నాతో అన్న మాటలు నన్ను చాలా బాధించాయి. అంజలి, నీవు బెడ్ మీద పడుకో, నేను కింద పడుకుంటా. నీవు పెద్దల నిర్ణయం మేరకు పెళ్ళికి ఒప్పుకున్నావని నాకు తెలుసు. అందరి దృష్టిలో మనకు పెళ్ళి అయినా నువ్వు నేను వేరు. నీకు ఇష్టం లేని బంధంతో బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. నాకు నోట మాట రాలేదు. మౌనంగా బెడ్ మీద పడుకున్నాను. నేను ఆ రోజు బావ అంటే ఇష్టం లేదు అని చెప్పిన మాట మనసులో బలంగా నాటుకుపోయింది అనుకుంటా. అందుకే బావ నన్ను స్వీకరించలేకపోతున్నాడు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. బావను చాలా బాధ పెట్టాను. బావ నా పట్ల సానుభూతి చూపిస్తున్నాడు కానీ నా ప్రేమను గుర్తించలేదు. అదే నా బాధ. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు అని ఆ దేవుడిని వేడుకుంటున్నాను. ప్రతి రాత్రి నాకు ఒక నరకంలా ఉండేది. ఆ రోజు బావ నన్ను రాత్రి 12 గంటలకు నిద్రలేపాడు. లేచి ఏమైంది బావా అని అడిగాను. కిందకి వెళదాం రా అని చెప్పాడు. నేను కంగారుగా ఏమైంది బావా అని మళ్ళీ అడిగా. ఏమీ లేదు, ఊరికే అని తీసుకెళ్ళాడు. కింద అందరూ ఉన్నారు. రూమ్ అంతా అలంకరణ చేసి ఉంది. కేకు మీద హ్యాపీ బర్త్డే అంజలి అని రాసి ఉంది. అది చూడగానే నాకు కన్నీళ్లు ఆగలేదు. అందరూ విష్ చేశారు. బావ నన్ను కేక్ కట్ చేయమన్నాడు. నాకు మళ్ళీ పుట్టినట్లు ఉంది. నాకు ఆ రోజు నిద్ర రావడం లేదు. బావ నా బర్త్డే గుర్తు పెట్టుకోవడం ఆశ్చర్యంగా ఉంది. నా బర్త్డే నాకే గుర్తులేదు. నాకు అప్పుడు అనిపించింది బావ నన్ను మర్చిపోలేదు అని. ఎలాగైనా నా మనసులో మాట చెప్పాలి అనుకున్నా తెల్లవారాక. కానీ ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. అలా ఆలోచనలతో ఎప్పుడో నిద్రపోయానో తెలియలేదు. పొద్దున్నే లేచి గుడికి వెళ్ళాము, నేను బావ. అప్పుడు చెప్దామని అనుకుంటే కుదరలేదు. ఇంటికి వచ్చాము. బావ బయటికి వెళ్ళి వస్తాను అని వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్ కలిశారేమో, బహుశా తాగి ఇంటికి వచ్చాడు. సరిగ్గా నిలుచోలేని పరిస్థితిలో ఉన్నాడు. లోపలికి తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టాను. ఆ రాత్రి నాకు అర్థమైంది బావ నన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడో. అంజలి, అంజలి అంటూ అరుస్తూ మొత్తులో నేను చిన్నప్పటి నుంచి నిన్ను ప్రేమిస్తున్నాను. ఊహ తెలిసినప్పటి నుండి నువ్వే నాకు లోకం, నువ్వే నా దేవత. నీతో గొడవ పడకుంటే నాకు రోజు గడవదు. అందుకే కావాలని గొడవ పడేవాడిని. కోతి కోతి అని పిలిచేవాడిని. ఎందుకో తెలుసా? నీవు నా వెంటపడి కొడుతుంటే సరదాగా ఉండేది, అందుకోసం. కానీ నీకు నా ప్రేమ కనిపించలేదు అని నాకు చాలా లేటుగా తెలిసింది. ఆ రోజు నేను ఇష్టం లేదు అని నీవు చెప్పినప్పుడు సగం చచ్చిపోయాను. అయినా నా మరదలు మంచిగా ఉంటే చాలు అనుకున్నాను. కానీ ఈరోజు నీ జీవితం అంధకారం అయిందని బాధపడుతున్నాను. అసలు నా మరదలు జీవితం ఇలా కావడానికి కారణమైన వాణ్ణి చంపితే కానీ నాకు మనశ్శాంతి ఉండదు 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 అంటూ నిద్రపోయాడు. మాటలు విని నేను చలించిపోయా. మొదటిసారి నిద్ర పట్టలేదు ఆ రోజు నాకు సంతోషంతో. మధ్యరాత్రి నిద్రలేచాడు బావ. ఎందుకో నన్ను చూసి, అంజలి, ఎందుకలా కూర్చున్నావు, నిద్ర రావడం లేదా అని. నేను వెంటనే బావని హత్తుకొని ఏడ్చేశా. అంజలి, ఎందుకు ఏడుస్తున్నావు, ఊరుకో అని ఓదార్చాడు. నేను వెంటనే బావపై ఉన్న ప్రేమను ఎన్నిసార్లు చెప్పాలని అనుకున్నా చెప్పలేకపోయిన మాటల్ని చెప్పేశా. బావ కూడా ఏడుస్తూ నన్ను గట్టిగా కౌగిలించుకున్నాడు. తర్వాత బావ ప్రేమతో నా పెదాలపై చూపించాడు. నేను బావ కౌగిట్లో కరిగిపోయాను.
అలా ఆ రాత్రి తీగలాల అల్లుకుపోయాము. చెమట పరిమళంతో తడిసిపోయాము. సంతోషంగా, సంతృప్తిగా ఆ రాత్రి మాకు మొదటి రాత్రి అయింది. ఇప్పుడు చిలక గోరింకల్లా నేను బావ కలిసి మా జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తున్నాం. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.